విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న కల్లూరి తులసమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. 13 కల్లూరి తులసమ్మ. నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను. నన్ను సోదరిలా చూడగలరా అని అడిగింది ఓ ఇల్లాలు. అవాక్కైపోయాడు భర్త. తేరుకొని అడిగారాయన, మరి మనకి పిల్లలు? సరే, అందుకోసం నేనే ఒక అమ్మాయితో మీకు పెళ్లి జరిపిస్తాను. నాకు సంసార బంధనాల నుండి ముక్తి ప్రసాదించండి అంది ఆమె. ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. దేశాన్ని మనసారా ప్రేమించి దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని, జీవిత సుఖాలను ధారపోసిన మహనీయురాలు కల్లూరి తులసమ్మ. తన వైవాహిక జీవితం దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతిబంధకం అవుతుందని భావించి దేశం కోసం సాంసారిక జీవితాన్నే త్యాగం చేసిన త్యాగమూర్తి ఆమె. గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామంలో 1910వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఒక రైతు కుటుంబంలో తులసమ్మ జన్మించారు. కొడాలి కృష్ణయ్య, సీతమ్మలు ఆమె తల్లిదండ్రులు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పెదరావూరులో సాగింది. ఆమె చాలా తెలివైనది. ఆమె జీవితంపైన, జీవన విధానంపైన గాంధీజీ ప్రభావం పడింది. మోపరు గ్రామవాసి కల్లూరి రంగయ్యతో బాల్యంలోనే ఆమెకు వివాహమయ్యింది. అయితే తులసమ్మకు సంసార బంధనాలపై అప్పటికే అయిష్టత కలిగింది. అందుకే అన్నిటినీ వదిలిపెట్టి దేశ సేవకు అంకితమైపోయారు. బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సుగా భావించారు తులసమ్మ. కుటుంబ బంధనాలు తెంచుకున్నాక చరఖాయే తన జీవితానికి ఆలంబనగా చేసుకున్నారు. రాట్నం తిప్పడం తన జీవన కర్తవ్యంగా భావించారు. బ్రతుకు బాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చేరు. తన దగ్గరున్నదంతా అందరికీ ఇచ్చేశాక ఆమె వద్ద ఒక అరకాసు బంగారం మిగిలిందిట. అది అమ్మి రాట్నం కొన్నారు. రాట్నంతో ఆమె ప్రయాణం ఆరంభమైంది. ఆ తరువాత మిగిలిన డబ్బులతో 2 ఖద్దరు చీరలు కొనుక్కున్నారు. అన్నం బదులుగా నూకలు కొంటే తక్కువ ఖర్చులో జీవితం సాగుతుందని భావించి నూకల అన్నం తినడానికి అలవాటుపడ్డారు. ఆమెది ఒంటరి జీవితం. కాని దేశ ప్రజలందరూ ఆమె కుటుంబ సభ్యులే. ఆమె హృదయం దేశ స్వాతంత్ర్యం వైపు పరితపిస్తూండేది. రోజూ రాట్నం వడకడం ఆమె ముఖ్యమైన పని. రాట్నం వడికితే స్వరాజ్యం వస్తుంది అన్న గాంధీజీ సందేశం ఆమెను నడిపిన గొప్ప శక్తి. రాట్నం వడికితే వచ్చిన కొద్దిపాటి ఆదాయం ద్వారా ఆమె జీవితం సాగుతూ వచ్చింది. గాంధీజీ ఆత్మకథలో చెప్పిన నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే 4 ముఖ్యాంశాలను ఆమె అవగతం చేసుకున్నారు. ఆ అంశాలపైనే తన జీవన ప్రయాణాన్ని సాగించారు. తన తల్లి తనకు ఇచ్చిన నగలన్నిటినీ తిరిగి ఇచ్చేశారు. స్వావలంబన అనే మాటను యథార్థం చేసేలా రోజూ రాట్నం వడికి వచ్చే 3 అణాల సంపాదనతోనే బ్రతికేవారు. నూకల అన్నం, చింతకాయ పచ్చడి చేసుకుని, ఒక దమ్మిడీ పెట్టి మజ్జిగ కొనుక్కుని రోజును గడిపేవారు. రాట్నం వడకని రోజూ పస్తుండేవారు. ఎవరి నుండి ఏదీ స్వీకరించేవారు కాదు. ఇక 3వ సూత్రం అపరిగ్రహం. అందుకోసం భర్త నుండి మనోవర్తిని నిరాకరించారు. బ్రహ్మచర్యం గురించి ఇక చెప్పేదేముంది? ఇలా 4 గాంధేయ సిద్ధాంతాలను మనసారా నమ్మి వాటికోసమే బ్రతుకుతూ వచ్చిన కల్లూరి తులసమ్మ వంటి ఆదర్శమూర్తులు ఎందరున్నారు? భారత స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నప్పుడు అరెస్టు చేసి వారం రోజులు జైలు శిక్ష విధించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రణరంగ చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్న 7 ఉద్యమకారుల్ని కాల్చి చంపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు తులసమ్మ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆవరణలో నిర్భయంగా నినాదాలు చేశారు. వారందరినీ అరెస్టు చేసి 16 నెలలు జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆమెతో పాటుగా తుమ్మల దుర్గాంబ, కొడాలి కమలమ్మ, కంచర్ల మాణిక్యం, వాసిరెడ్డి సీతారత్నం గార్లు అదే జైలులో శిక్షను అనుభవించారు. జైలు నుండి తిరిగొచ్చాక 1944 అక్టోబర్లో బందరు ఆంధ్ర సంఘం వారు నడిపే కార్యకర్తల శిబిరంలో పాల్గొన్నారు.
అక్కడే ప్రకృతి చికిత్సా పద్ధతులు నేర్చుకున్నారు. ఆ తరువాత రోజుల్లో తుమ్మల దుర్గాంబగారితో కలిసి దళిత సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ, దావులూరి వెంకట నరసమ్మల సహకారంతో దళితవాడల్ని శుభ్రం చేసేవారు. దేశ సంచారం చేస్తూ మహాత్ముడు 1946లో తెనాలి వచ్చినప్పుడు తులసమ్మ గాంధీజీని దర్శించుకున్నారు. మహాత్ముడి దర్శనంతో ఆమె హృదయం ఆర్ద్రమయ్యింది. తన దగ్గరున్న ఓంకారపు బంగారపు బిళ్ళ, పూజ కోసం ఉంచుకున్న వెండి పళ్ళెం, వెండి మట్టెలు, పట్టీలు అన్నీ గాంధీజీకి సమర్పించింది. ఖాదీ ప్రచారంలో ఆమె పాత్ర చాలా గొప్పది. గ్రామాలు తిరిగి ఖాదీ వ్యాప్తికి ఎంతో కృషి చేసిందామె. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆచార్య వినోబా భావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమంలో పాల్గొని ఊరూరు కాలినడకనే తిరిగి సర్వోదయ ఉద్యమాన్ని విజయవంతం చేశారామె. ఖద్దరు అమ్మకంతో వచ్చిన ఆదాయం మొత్తం 3000 రూపాయలు పెట్టి పెదరావూరు గ్రామంలో ఒక ఇల్లు కొన్నారు. దానిని గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా సమర్పించారు. ఈరోజు ఆ సంస్థ ఎందరో మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇలా జీవితాంతం దేశసేవలో గడిపి, దేశ స్వాతంత్ర్యమే తన జీవితంగా, గాంధేయ మార్గమే తన జీవన మార్గంగా భావించిన కల్లూరి తులసమ్మ 2001వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన పెదరావూరులో పరమపదించారు.